చాలా మంది మేధావులు అనే మాట ఏంటంటే ఇక్కడ తప్పెవరిది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలదా, అసలు పబ్లిక్ గా ఆడేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వాలదా, లేక అనుమతులు ఇచ్చిన చట్టాలదా అంటూ ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పై ఎందుకు నిషేధం విధించడం లేదని అడుగుతున్నారు. లేకపోతే వీరంతా ప్రభుత్వానికి తెలియకుండా ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నారా, అలాంటి వాటికి సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తున్నారా అనేది తేలాలి అని డిమాండ్ చేస్తున్నారు. సిగరెట్ కాల్చితే క్యాన్సర్ వస్తుంది, పోతావు అని చెబుతూ సిగరెట్ పెట్టిల మీద పెద్ద పెద్దగా రాస్తారు. కానీ పొగాకును నిషేధించలేని దౌర్భాగ్యంలో మన ప్రభుత్వాలు ఉన్నాయని అంటున్నారు. పాన్ పరాగ్, గుట్కా తింటే పోతావు అని చెబుతారు గాని వాటిని నిషేధించలేని నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కేరళ ప్రభుత్వం అధికారికంగా లాటరీలు నిర్వహిస్తుంది. చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు సంపాదించే వాటిల్లో 20% వరకు ఈ లాటరీలకు ఖర్చు పెడుతున్నారు. అక్కడ అదొక ఆనవాయితీలాగా మారిపోయింది. చివరిగా మద్యం తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని టీవీల్లో, సినిమాల్లోని సన్నివేశాల్లో నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ మద్యాన్ని నిషేధించరు. ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే తాగమని వీరే పర్మిషన్లు ఇస్తారు, కానీ 9 తర్వాత తాగితే పట్టుకొని ఫైన్లు వేస్తారు. ఇదెక్కడి న్యాయమని మందుబాబులు అంటున్నారు. ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే నువ్వు ఎంతైనా తాగు, కానీ తాగి డ్రైవ్ చేయకు, అందుకే ఫైన్ వేస్తున్నామని చెబుతున్నారు.